సార్ రుద్రాక్షలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి కదా, సో ఈ ప్రాంతంలో దొరికే రుద్రాక్ష వేసుకోవాలి అని ఏమైనా ఉంటుందా? ఒక మనిషి ఇన్ని రుద్రాక్షలు వేసుకోవాలి, ఒక రుద్రాక్ష అని ఏమైనా లిమిట్ కూడా ఉంటుందా? ఒక సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏమి ఉండదు. రుద్రాక్షలు ఎలా వేసుకోవాలి అంటే 9 మల్టిప్లై చేసి వేసుకోవాలంటే మనం వేసుకునేటప్పుడు 54 వేసుకోవాలా, 108 వేసుకోవాలా అంటే గృహస్థు వేసుకోవడానికి అర్ధమాల అని ఉంటుంది. అంటే పూర్తి మాల 108 అయితే అర్ధమాల 54. సో అలా వేసుకునేటప్పుడు హార్డ్ నెంబర్లో అంటే ఒక రుద్రాక్ష కానీ 3 రుద్రాక్షలు 5, 27, 54, 108 అలా ఉంటాయి. అలా వేసుకోవాలి. ఇక రుద్రాక్షలు ఎక్కడ దొరికే రుద్రాక్షలు శ్రేష్టం అంటే హిమాలయ పర్వత శ్రేణుల్లో పార్వతీ పరమేశ్వర్లు స్వయం నివాసం ఉండేటువంటి ప్రాంతం ఏదైతే మనం చెబుతామో అక్కడ దొరికేటువంటి రుద్రాక్షలు వైబ్రేషన్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. వాటి సైజు కూడా చాలా బాగుంటుంది. వాటి కలర్ కానీ బరువు కానీ అద్భుతంగా ఉంటుంది. అందుకనే హిమాలయ పర్వత శ్రేణుల్లోంచి వచ్చిన రుద్రాక్షలు క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది. అవి వేసుకుంటే బాగుంటుంది. అవి నిపుణుల సూచన మేరకు వేసుకుంటే ఆ ఫలితం ఒక అద్భుతం. సరే, అలాగే మీ చేతికి ఉన్న రుద్రాక్షలు కూడా అంటే ఇప్పుడు నేను మీ చేతికి కూడా సైజులు కూడా డిఫరెంట్ ఏమో ఎందుకు అడిగేవో కానీ నా చేతికున్నది ఇది ఉంది, ఇది నాది కాదు, ఇది నాకు అమెరికాలో తెలుగు సంఘం వాళ్ళు ఇచ్చినటువంటిది. అలాగే నేను వేసుకున్నది ఇవి నవముఖి 9 ముఖాలు అమ్మవారి స్వరూపం. ఈ 2 కూడా నవముఖియే. ఇవి ఇండోనేషియాలో, ఇవి నేపాల్లో హిమాలయాల్లో నుంచి కాదు, ఇది ఇండోనేషియా బాలి సమంత్రా దీవుల్లో వచ్చినటువంటి నవముఖి రుద్రాక్షలు. అంటే ద్వితీయ శ్రేణికి చెందినవి. హిమాలయ పర్వత శ్రేణులకి అత్యుత్తమమైనవి అయితే ద్వితీయ శ్రేణికి చెందినవి ఇవి. అంటే ఇక్కడ మెడలో మనం మామూలుగా ఎలాగా హిమాలయ వేసుకుంటాం, ఇక్కడ చేతికి కూడా ఒక పాజిటివ్గా ఉండాలని అమ్మవారి స్వరూపం 9 ముఖాలు. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు కదా ఈ 14 ముఖాల రుద్రాక్ష మినిమం అందరికీ మినిమం ప్రైస్ వచ్చేసి అందరూ అఫోర్డ్ చేయగలిగేదిలాగా ఉంటుందని. మినిమం ఏంటి, మాక్సిమం ఏంటి? అంటే మినిమం అంటే ఎంఎంలు బట్టి ఉంటుందా? ఎలా అంటారు మీరు మినిమం అని? అంటే కొన్ని అంటే నెగ్లిజిబుల్ ప్రైస్ అని ఉంటుంది. పంచముఖి రుద్రాక్షలు అవి పెద్ద ధర ఏమీ ఉండదు. అవి కిలోల్లో అమ్ముతారు. 1 కిలో మనం అవి తీసుకుంటే ఈ పంచముఖి రుద్రాక్షలు పూజలు అవి పెడతారు. ఏదైనా అభిషేకాలు అవి జరుగుతున్నప్పుడు వచ్చిన వాళ్ళకి పంచుతారు. ఆధ్యాత్మికవేత్తలు ఇస్తూ ఉంటారు. సాధు సన్యాసులు వాళ్ళ జోబులో పెట్టుకొని తీర్థయాత్రల్లో అవి ఉచితంగా ఇస్తుంటారు. ఇవన్నీ కేజీల్లో దొరుకుతాయి. 1 కేజీ మనకి సుమారుగా అవి అంటే పంచేవి సుమారుగా ఒక 200 రూపాయల వరకు కేజీ ఉంటే దాంట్లో 350 నుంచి 400 రుద్రాక్షలు వస్తాయి. నెగ్లిజిబుల్ ప్రైసే కదా. అవును, కరెక్ట్. అది అందుకనే 1,00,000 రుద్రాక్షలతో అభిషేకం చేస్తున్నామంటారు. కేజీల్లో కొనుక్కొస్తే బోల్డ్ వస్తాయి. ఆ అభిషేకం అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తారు. అది తీసుకెళ్లి చాలా మంది తెలియక మెడలో వేసుకుంటారు. అవి పూజలో పెడితే మంచిది. అభిషేకం నుంచి వచ్చినవి పూజా కార్యక్రమంలో అవి పూజించే రుద్రాక్షలు పంచముఖి జనరల్ గా పంచుతూ ఉంటారు. పంచభూతాత్మకుడైన ఈశ్వర స్వరూపము ఆధ్యాత్మిక తత్వానికి జ్ఞానానికి అది కాలాగ్ని స్వరూపం. అది పూజలో పెడితే మీ ఇంటికి మంచిది. వేసుకోవడానికి మీ జాతక పరంగా కానీ మీ అవసరానికి అవసరమైనవి కానీ నిపుణుల సలహా మేరకు మీరు వేసుకుంటే అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే పూర్వకాలంలో రాజులు ఏదైనా చెప్పినప్పుడు ఒక దాని మీద రాసేవారు, రాసి కింద రాజముద్ర వేసేవారు. అప్పుడు అది శాసనం అవుతుంది. సో అలాగే నువ్వేదైనా మనసులో ఒక మంచి విషయం అనుకొని పైన రుద్రాక్ష ధారణ చేస్తే నువ్వు అనుకున్నది అంటే నీ సంకల్పం సిద్ధించడానికి పైన ఈ రుద్రాక్ష ఈశ్వర రుద్రాక్ష రూపంలో తదాస్తు అంటే ఇంకేం కావాలి? అంతే.